రాయకల్ మండలం మహితాపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 10 లక్షల రూపాయలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేసి 8 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. గ్రామంలో సఫాయి కార్మికుడు స్వామి మరియు ఇతర లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్యతో పాటు సర్పంచ్ తలారి నాగమణి రాజేష్, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఎంఆర్ఓ నాగార్జున, డిఈ మిలింద్, మాజీ జెడ్పీటీ సభ్యులు గోపి రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నే రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీంద్రరావు, సురేందర్ నాయక్, కోల శ్రీనివాస్, సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఏఈ ప్రసాద్, మండల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ మహిళలు, యువత, కుల సంఘాల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కరిష్యే. ఓం ధ్రువంతే ఏవైతే మహిళల కొరకు ప్రాధాన్యత ఇస్తుందో దాంట్లో మొట్టమొదటిది ఉచిత బస్ ప్రయాణం, దాని తర్వాతనే రెండోది మహిళా సంఘాల ఐకేపీలకు ప్రతి భవనానికి 10 లక్షల రూపాయలు కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మహిళా సంఘం ఉండడానికి కొరకు నివాసం అంటే సంఘం మీటింగ్ కొరకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదు. అభివృద్ధి పదం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి. మీ అందరికి తెలిసిన ముచ్చట్లే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే గతంలో ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇందిరా మిల్లు ఇచ్చిన ప్రతి గ్రామంలో ఇందిరా మిల్లు ఉన్నమాట నిజమా కాదు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు అన్నాయి, ఇంకేదో అన్నాయి, కానీ ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో వారి జనాభా ప్రాతిపాదికన శాంక్షన్ ఇస్తున్నారు, కట్టుకుంటా ఉన్నారు. మీ అందరికి తెలిసిన ముచ్చండి. గతంలో మొదటి చూస్తున్నారు కొన్ని అంటుంటారు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులలో మరి ప్రజలకు సేవ చేయాలి. మళ్ళీ మొదటి నుంచి ఏదైతే నేను కాంగ్రెస్ కుటుంబంలో వచ్చి రాజకీయాల్లో ఉన్నానో మళ్ళీ అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి వర్యులు అశ్వత్ కుమార్ గారు, ఇండ్ల మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తాము. ఇళ్ళ విషయంలో ఎప్పుడు వచ్చినా మైదాపూర్లో మొట్టమొదలు ఇళ్ళ గురించి అడుగు చాలా బాధపడదు. అలాంటి మైదాపూర్ గ్రామానికి ఈరోజు 44 ఇండ్లు రావడం జరిగింది. 27 ఇండ్లు చెట్టుబడ్డాయి. మొన్న కూడా గృహప్రవేశంకి వచ్చినాం. చిన్న ఈరోజు కూడా ఒక సఫాయంగా కూడా ఇల్లు కట్టుకుంటున్నాం. అంటే సఫాయంగా కూడా కట్టుకోవడం తప్పదు, పేదరికంతో కట్టుకునే పరిస్థితి లేకుండే. అలాంటి సఫాయంగా కూడా ఇవాళ ఇళ్ళలో పోతున్నాడు అంటే తప్పకుండా మేము కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాము. చాలా చోట్ల ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఆపి రాష్ట్రానికి పోయేటప్పుడు వస్తున్నా మీరు తెలుసుకుని చాలా రైతు బంధు చిన్న వాళ్ళందరికీ వచ్చేసి కొంచెం పెద్ద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా రేపటితోటి మొత్తం మందికి వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటారు అయ్యో మధ్యలో అప్పుడప్పుడు ఇవ్వలేదు, దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే నిన్నటి దాకా నేను అధిక పనిచేసి ఒక ప్రభుత్వాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు దాటినాక దెబ్బతలిగేసినట్టు మాట్లాడలేదు. అప్పుడు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగింది, కానీ కొన్ని ఇబ్బందులు అనేవి అప్పులేని. పోయిన సంవత్సరం 33,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన అప్పు కట్టాల్సి వచ్చింది. అందుకే కొద్దిగా వెనుక ఉంది. ఇగో ఈ సంవత్సరం మొత్తం మనకి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో వేస్తారు. మరి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. మరి వ్యవసాయం లేని వాళ్ళ సంగతి ఏంటని అడుగు. అప్పుడప్పుడు పోగానే ఉన్నోనిగా పెడుతున్నారు మీరు, లేని వాళ్ళ సంగతి ఏంటని అడుగు. మరి ఆ లేని పేదవాళ్ళ కోసం ఇవాళ తన బియ్యం కావచ్చు, లేని పేదవాళ్లకు ఇవాళ ఉచిత కరెంటు కావచ్చు, భూమి లేని నిరుపేదలకు ఇన్సూరెన్స్ చేసే పథకం ఇందిరమ్మ ఇన్సూరెన్స్ పథకం అనేది ప్రతి వాళ్ళు కూడా రాబోతున్నది 5 లక్షలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి చెప్పారు, ఒక రైతు భూమిలో రైతు చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి, గల్ఫ్లో చనిపోతే వస్తున్నాయి. కానీ అసలు అది కూడా ఈ ప్రభుత్వం వచ్చి చాలు చేసింది. రైతు బీమా అంతగా ఉంది. మరి భూమి లేని నిరుపేదలు మా సంగతి ఏంటని చెప్పి మా బుడిగ తెలంగాణ వాళ్ళు, ఇంకే దళితులు, పేద పద్మశాలిలో వాళ్ళు అడిగేవాళ్ళు. ఇవాళ ప్రతి కుటుంబానికి
ఇలా రైతు బీమా పథకం రాబోతుంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మన పెద్ద దేశం ఎంత చేసినా ఉంటాయి. ఇంకా కొత్త పెన్షన్లు గత 4 ఏళ్ళకే రాలే వస్తాయి. రేషన్ కార్డు ఇచ్చారు, ఇప్పుడు పాతలందరికీ పెళ్ళైన వాళ్ళందరికీ ఇచ్చారు. అట్లా ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరగబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత గొప్పగా ఇక్కడ మంచిగా 2 అంతస్తులతోటి గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. ఈ గ్రామ పంచాయతీ ద్వారా ప్రజల సంక్షేమం, అభివృద్ధి మా సర్పంచ్ గారి నేతృత్వంలో, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, కార్యదర్శి, మండల అధికారులు మా అందరి సహకారంతో ఈ గ్రామం అభివృద్ధిలో ఉంటుందని, మా అండ కూడా సహకారం ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ